ఎలా ఉంది? ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ప్రజలు బాగానే రెస్పాండ్ అవుతున్నారు. బీజేపీకి మంచి సంకల్పం కూడా ఉంది. ఈసారి మంచి మెజారిటీ వస్తుంది కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా మేము ఈసారి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో బీజేపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కార్యకర్తలను కూడా అందరం కూడా కలిసి మేము ముంగడ పోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అభివృద్ధికి కూడా ఈ రోజు మహిళల గురించి కానివ్వండి, ఇంకా నేపథ్యంలో మన చిన్న చిన్న కిరాణా కొట్లు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా జీఎస్టీ తగ్గింపులపై కూడా పేదలను చాలా ఆర్థికంగా ఆదుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. యాక్చువల్లీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతుంది. లేదంటే తిరిగినప్పుడు ప్రచారంలో ఎలా ఉంది పరిస్థితి? బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు కాదు, ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా బీజేపీకి మంచి సానుభూతి కల్పిస్తున్నారు. ప్రతి కుటుంబంలో కూడా మంచి ఆహ్వానం ఉంది. ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 పథకాలు ఇస్తామన్నటువంటి గ్యారెంటీల పైన ఉచిత బస్సు అనే పథకం పెట్టి మహిళలను చాలా వాళ్ళ ఇంటికి పేద కుటుంబాలకైనా కూడా ఇబ్బందిగా పెట్టి వాళ్ళని చాలా కించపరిచేటట్టుగా ఆ పథకాలు ఇచ్చినందుకు కూడా అదే పథకాలు విద్య ఉచితంగా కానీ వైద్య ఉచితంగా కూడా ఇచ్చి ఉంటే బాగుంటది అని చెప్పి నేను ఉద్దేశించి ఈసారి మా లంకల దీపక్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మేమందరం కూడా ఈ రోజు జూబ్లీ హిల్స్ కి ముషిరాబాద్ నుండి వచ్చి ఇక్కడ మేమందరం కూడా ఇంటింటి ప్రచారం చేయడం పాల్గొన్నాం.